దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక కవితలో రాకోయి అనుకోని అతిథి అని ఒక మాట అంటారు. అలా నేను ఇవాళ లేటుగా వచ్చిన అతిథిని, అనుకున్న ఆలస్యంగా వచ్చిన అతిథిని, అందుకని క్షమించమని కోరుతూ, ఇంతకుముందు కూడా వేరే ఒక పుస్తకావిష్కరణ ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చాను నేను. బహుశా కొన్ని సభలు ఎంత అందంగా, ఎంత అత్యద్భుతంగా, నేను తక్కువసేపు మాట్లాడతాను, కంగారు పడకండి. జస్ట్ 1 అవర్ మాట్లాడతాను, 1 అవర్ కన్నా ఎక్కువ మాట్లాడను. కొన్ని సభలు చాలా ఆత్మీయంగా జరుగుతాయండి, కొన్ని సభలు కృత్రిమంగా జరుగుతాయి, కొన్ని సభలు తెలియకుండానే అందంగా జరుగుతాయి. ఒక్కొక్కసారి ఇళ్లలో అన్నం వండినప్పుడు, ఏదైనా మామిడికాయ పప్పు, వంకాయ కూర వండినప్పుడు ఓసారి బాగా వండుతారు, ఓసారి బాగా వండరు, ఎందుకో వాళ్ళకే తెలియదు. కానీ ఒక్కొక్కసారి భలే బాగుంటుంది, ఏంటో కుదురుతుంది అంతే. అట్లా కొన్ని సభలు అలా కుదురుతాయి. అలాంటి సభల్లో ఇదొకటి, నవసాహితీ ఇంటర్నేషనల్ వార్. ఎప్పుడైనా నేను ఏదైనా చెప్పినప్పుడు దానికి ఏదైనా అంటే ఎసర్షన్ రీజన్ అంటాం, కారణం చెప్పాలి, స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. ఈ సభకి అంత ఆత్మీయత, అంత అందం, అంత చందం, అంత రమణీయత, ఒక తెలియని ఒక ప్రకృతి కూడా సహకరించేంత గొప్పతనం, దేవుడి యొక్క లేదా భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆత్మీయుల యొక్క ఆనందము, ఆ పారవస్యము, ప్రేక్షకుల ఆనంద డోలికల్లో ఉండే తెలియని ఒక ఊహాత్మకమైన కాల్పనికమైన జగత్తు ఉంది అనడానికి గుర్తేంటంటే, నాకు తెలిసి ఈ దీపం ఇంకా ఆరకపోవడమే. సాధారణంగా మనం అలా వెలిగిస్తాం, ఇలా వెళ్ళిపోతుంది. సో అందుకని ఇది ఖచ్చితంగా దైవ సంబంధమైనది. నేను గజల్స్ గురించి మాట్లాడదామా అంటే, ఇందాక ఆల్రెడీ ఇంతవరకు ఉన్న శ్రీనివాస్ గారు గజల్స్ గురించి మాట్లాడాలి, నేను అర్హుణ్ణి కాదు. లేదా మాధవరావు గారు మాట్లాడాలి, నేను అర్హుణ్ణి కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి గజల్స్ని మొట్టమొదటిసారిగా రచించారని చెప్పబడుతున్న దాసరి కృష్ణమాచార్యాలు వారు మొదలుకొని, ఆ తర్వాత మనకి కనిపించే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క గజల్స్ తోటి మొదలుపెట్టి, గజల్ని ఇంటి పేరుగా చేసుకుని ఉన్న గజల్ శ్రీనివాస్తో మొదలు పెట్టుకుని, రెంటాల వారు కావచ్చు, ఇంకా అడిగోపుల వెంకటరత్నం లాంటి వాళ్ళు అనేక మంది రాస్తున్న తెలుగు సాహిత్యంలో గజల్ ప్రస్థానం చెప్పాలి అంటే నేనెలా అర్హుణ్ణి? గౌరీశంకర్ గారు అర్హుడు. ఆయన సాహిత్యపరంగా చెప్పాలంటే, లేదా పాలుట్ల భారతి గారు అర్హురాలు, ఎందుకంటే వాడు పిహెచ్డీలు చేస్తూ ఉన్నారు కాబట్టి. నేను అది చెప్పడానికి లేదు. మరి ఏం చెప్పాలి? చాలా సింపుల్గా చెబుతాను. అదేంటంటే, మొదట మాధవరావు గారు ఇది స్మృతి కావ్యము అని చెప్పారు, అంటే మీ శ్రీమతి గారి సంబంధించిన అంశము అని. నాకు ఆ వ్యక్తిగతమైన వివరాలు తెలియదు, కానీ మన యొక్క మొత్తం జీవితంలో కొన్ని అనుబంధాలు మనకి తెలియకుండా పడాల్సిందే. మనం పుడుతూనే అమ్మతోటి, నాన్నతోటి, అప్పటికే పుట్టిన అన్నయ్యతోటి, అక్కయ్యతోటి, ఒకళ్ళ బావో వదినో ఉంటే వాళ్ళతోటి మనకు అనుబంధం ఏర్పడుతుంది. పుట్టుకతోటే వచ్చే ఒక నెట్వర్క్, అది వైఫై లాగా. కానీ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళతో మనం జీవితాంతం ఉండం. ఎందుకంటే పెళ్ళయ్యేంత వరకు అమ్మతోటి, నాన్నతోటి ఉంటామేమో, కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ మనం సెపరేట్ అవుతాం, సెపరేట్ సెటప్ పెట్టుకుంటాం, అమ్మతోటి నాన్నతోటి ఉండం. పోనీ అలా కాదు, తర్వాత జీవితంలో అమ్మ, నాన్న, అక్క, అన్న అందరితోటి కలిసి ఉంటామేమో తప్ప, కానీ కలగలిసిపోయి మాత్రం ఉండం. దాని అర్థం విడిపోయి ఉంటామని కాదు. ఎవరి యొక్క కుంపట్లు, ఎవరి యొక్క ఈతి బాధలు వాళ్ళకు ఉంటాయి అని. కొన్ని బంధాలు మధ్యలో వస్తాయి, కానీ చివరిదాకా ఉండవు. అది ఎవరు అంటే పిల్లలు. మన కడుపున పుట్టిన పిల్లలు మనకి 20 ఏళ్ళకో, 25 ఏళ్ళకో, 30 ఏళ్ళకో వస్తారు. వచ్చిన తర్వాత ఒక 15 ఏళ్ళో, 20 ఏళ్ళో, 30 ఏళ్ళో మనతో ఉంటారు. పెళ్ళైన తర్వాత వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. అంటే మన జీవితంలో కొన్ని బంధాలేమో పుట్టుకతో వస్తాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. కొన్ని బంధాలు మధ్యలో వస్తాయి, మధ్యలోనే వెళ్ళిపోతాయి. కానీ ఒకే ఒక బంధం మాత్రం మధ్యలో వచ్చి చివరి దాకా ఉంటుంది. అదే భార్యాభర్తల అనుబంధం. నాకు తెలిసి ఇంకేమీ కాదు. మన లైఫ్లో ఏ రిలేషన్ అయినా చెప్పండి, ఏదో ఒక చోట ఆగిపోతుంది. కొంతమందికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం,
ఫ్రెండ్స్. కొంతమందికి ఫినాన్షియల్గా కనెక్ట్ అవుతాం, మన ఎంప్లాయీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్. కొంతమందితోటి మనం ఫ్రీక్వెన్సీతోటి కనెక్ట్ అవుతాం, అంటే సాహిత్యపరమైనది. ఆయన మంచి కవిత్వం రాశారట, రమణయ్య గారు బాగా కవిత్వం రాశారు, నేను చదువుతాను. మాధవరావు గారు బాగా కవిత్వం రాశారు, నేను చదువుతాను. మాల్యావతి గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారట, నేను వింటాను. కనెక్టివిటీ అక్కడ వరకే. అంటే మన జీవితంలో కనెక్టివిటీ కొన్ని ఫినాన్షియల్గా అవుతాయి, కొన్ని ఏమో ఎమోషనల్గా అవుతాయి, కొన్ని ఏమో బిజినెస్ పరంగా అవుతాయి, కొన్ని ఫినాన్షియల్గా అవుతాయి, కొన్ని ఎకనామికల్గా అవుతాయి, కొన్ని ఏమో లిటరీ పరంగా అవుతాయి, కొన్ని కల్చరల్ పరంగా అవుతాయి, కొన్ని ఏమో సోషల్ పరంగా అవుతాయి. అన్నింటినీ కలుపుకుని ఎమోషన్తో పాటు ఫినాన్షియల్తో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన భావాల తాలూకు ఒక వెంటిలేషను. మనం ఎప్పుడైనా బయటంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒక అత్యద్భుతమైన స్వర్గసీమ అయ్యేందుకు కావలసిన ఒక ఎమోషనల్ బ్యాలెన్సు అన్నిటికన్నా ఇంపార్టెంటు. ఎవరితోటి మాత్రం ఫిజికల్గా కనెక్ట్ అవ్వద్దు, కానీ ఒక్కరితో మాత్రం ధర్మబద్ధంగా ఫిజికల్గానే కనెక్ట్ అవ్వు అని చతుర్విధ పురుషార్థాల సాధనకు ధర్మ, అర్థ, కామ, ఆ తర్వాత మోక్ష సాధనకి ఒక మెట్టుగా ఇవ్వబడిన భార్య భర్తల అనుబంధంలో మాత్రమే ఫినాన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, ఎకనమిక్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి ఫిజికల్తో సహా. బహుశా నాకు తెలిసి భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో అత్యంత కీలకమైనది. ఇదంతా ఎందుకు చెప్పానో మాధవరావు గారికి తెలుసు, మనందరికీ తెలుసు. అంతకన్నా నేను మాట్లాడకూడదు. భార్య మీద మీరు రాసిన ఈ స్మృతి కావ్యం నాకు తెలిసి కేవలం ఒక పుస్తకంగా తీసుకొచ్చేందుకు రాయలేదని అనుకుంటున్నాను నేను. తెలుగు సాహిత్యంలో నండూరి సుబ్బారావు గారు లాంటి వారు, రాయప్రోలు సుబ్బారావు రాయ లాంటి వాళ్ళు, నాయని సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, కొడాలి ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు స్మృతి కావ్యాలు రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు తన భార్య మీద వరలక్ష్మి త్రిశతి అనే అత్యద్భుతమైన స్మృతి కావ్యము రాశారు. ఎవ్వడా క్రూర కర్మటెడవ్వడు నిశీద అంతరాంతరమునందు అంటూ నాయన సుబ్బారావు గారు ఒక అత్యద్భుతమైన స్మృతి కావ్యము రాశారు. మీరు స్మృతి కావ్యం ఎందుకు రాశారు అంటే, సాయంత్రాలో, మధ్యాహ్నాలో, ఉదయాలో మీ శ్రీమతి గారు గుర్తొచ్చినప్పుడు ఆ వెలితిలోంచి, ఆ వేదనలోంచి రాసి. సో అందుకని సాహిత్యం మనం చదివినప్పుడు, సాహిత్యంలో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఇవాళ ఎలాగో అంతర్జాతీయ ఏదో ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం కాబట్టి నేను ఒక 1 minute మాట్లాడతాను, కంగారు పడకండి. నా 1 minute అంటే 60 నిమిషాలని అర్థం. సార్ భోజనాలు పెట్టారా ఇవాళ? లేవా? కాబట్టి ఎవరు భోజనాలు వాడు తిందాం. అందుకని నేను నిజంగానే 1 minute మాట్లాడతాను. మన ఇవాళ ఫ్రెండ్షిప్ డే అంటున్నాం కదా, ఎవరితో స్నేహం చేద్దాం? ఫ్రెండ్తో కూడా స్నేహం చేస్తే వాడు డల్గా ఉన్నప్పుడు మనం మాట్లాడాలి, మనం డల్గా ఉన్నప్పుడు వాడు మాట్లాడాలి. అది ఒక బిజినెస్సే అవుతుంది తప్ప మరొకటి కాదు. పోనీ ఏదైనా ఒక వ్యక్తితోటి మనకి అనుబంధం, స్నేహం కావచ్చు, ఇంకొక బంధం కావచ్చు, ఏర్పడినప్పుడు ఎక్కడో ఒక చోట ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన వెంటనే భార్య ప్రతిరోజు ఒకలాగే సాంత్వన మాత్రం ఇవ్వదు, భర్త ప్రతిసారి ఒకలాగే సాంత్వన మాత్రం ఇవ్వడు. అలాగే స్నేహితుడైనా సరే, స్నేహితుడు రాలైనా సరే, నాకు తెలిసినంత వరకు నువ్వు అడిగినప్పుడు సాంత్వన ఇస్తుంది, నువ్వు అడిగినప్పుడు విజ్ఞానాన్ని ఇస్తుంది, నువ్వు అడిగినప్పుడు చేదోడవుతుంది, నువ్వు అడిగినప్పుడు వాదోడవుతుంది, నువ్వు అడిగినప్పుడు భుజం తడుతుంది, నువ్వు అడిగినప్పుడు నీ యజమాని అవుతుంది, కావాలంటే బానిస అవుతుంది, ఒక్కొక్కసారి ప్రియురాలు అవుతుంది, ఒక్కొక్కసారి చెలికెత్త అవుతుంది, ఒక్కొక్కసారి నీతో మమేకమైపోతుంది, ఒక్కొక్కసారి నీతో సంగమం అయిపోతుంది, ఒకసారి నీతో గమనం అయిపోతుంది, ఒకసారి నీకు గమ్యం అయిపోతుంది. అలా అయ్యేది ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఈ మొత్తం భూప్రపంచంలో పుస్తకం మాత్రమే. అందుకని స్నేహం చేస్తే పుస్తకాలతో చేద్దాం. గర్ల్ ఫ్రెండ్ కన్నా కిక్కిచ్చేది ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి పుస్తకమే. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అడుగుతుంది, పుస్తకం లిఫ్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.